నేను చేయలేదు, నేను ఎప్పుడు చేయను అట్లాంటి విషయంలో చేయను నేను. ఇప్పుడు ఇంకొకటి చెప్తా చూడు, ఈ శుద్ధ పూసలు రేయ్ చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఏమీ లేనప్పుడు నీ అమ్మ అరిచారు కదరా, ఓ రాష్ట్రం గొగ్గోలైపోతుంది, రావణ కష్టం అయిపోతుంది అని. మరి ఈరోజు మీ కంటికి కనిపించడం లేదరా? టైం, పంటికి పన్ను కంటికి కన్ను. ఒకసారి నీకు ఒక మూల, ఒక పిల్లినైనా కానీ నువ్వు మూల కేసి కొట్టినావు అనుకో, అది పులి అవుతుంది. కానీ మా పులివెందుల పులి మాత్రం, తాడేపల్లి మాత్రం వదిలి రావట్లేదు. చాలా మంచిది, నువ్వు అలానే ఉండు. నువ్వు కార్యకర్తను పట్టించుకోకపోతే నీకు భవిష్యత్తు లేదు. డైరెక్ట్ నేను చెప్తున్నా. నీ ఆఫీస్, తాడేపల్లి ఆఫీసు ఎక్కడుండవో నాకు తెలియదు, నీ ఆఫీస్ ఏడుందో కానీ నువ్వు ప్రక్షాళన చేయకపోతే నొప్పు, నీకు భవిష్యత్తే లేదు. జీరో. మార్క్ మై వర్డ్స్. చంద్రబాబును చూసి నేర్చుకో, నీకు రాజకీయం అనేది తెలుస్తుంది. రాజకీయం వేరు, డబ్బు పంచడం వేరు. రాజకీయం నేర్చుకో. నువ్వు ముభావంగానో ఇట్లా చేతుల్లో చేతులు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటే, నీ కోసము ప్రాణాలిచ్చి నీ జెండా మోసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 13 సంవత్సరాలు జెండా మోసి ధైర్యంగా దిగారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళలేదు. నిన్ను భుజాన మోసుకున్న దానికే ఇప్పుడు కారణం ఏదైనా అదే కార్యకర్తలు వాకులతో పొడిపించుకుంటున్నారు, కట్టెలతో కొట్టించుకుంటున్నారు. ఇప్పటికి కూడా నువ్వు కదలేదు. నీకు విషయం తెలుసలేదా జగన్? 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను గమనిస్తున్నా, ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి. చంద్రబాబును చూసి నేర్చుకో. నేను చంద్రబాబుని ఎన్నోసార్లు తిట్టాను. ఎస్, తిట్టిన దానికి రీజన్ చంద్రబాబు చేసే కళ్ళు ఆర్పకుండా మాట్లాడే అబద్ధాలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేచర్ను మాత్రమే నేను తప్పులు పట్టాను. కానీ చంద్రబాబులో ఉన్నది 75 సంవత్సరాలు. ఇప్పటికి కూడా కార్యకర్తకి ఏదైనా అయిందంటే పరిగెత్తుకెళ్ళాడు, సర్పంచ్కి వెళ్ళాడు, వేరే ఊరికి వెళ్ళాడు. కొల్లలు 100 దాఖలాలు ఉన్నాయి. వందల్లో ఉన్నాయి. అది నీకు విషయం తెలుసలేదో, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ప్రతి మండలాధ్యక్షునితో మాట్లాడాడు. జాగ్రత్త, డబ్బులు జాగ్రత్తగా పంచండి, మీరు ఈసారి మనం ఎలాగైనా గెలవాలని. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? ఎవరికి ఫోన్ చేయలే. నేర్చుకోవయా. ఎంతసేపటికి సోషల్ మీడియాలో పులివెందుల పులి అనే పాటలు మాటలు వింటే నాకు అలర్జీ వచ్చేది. ఎందుకంటే నీలో అట్లాంటిది ఏమీ చూడలే. నేను మానవత్వాన్ని, పంచడాన్ని, దాతృత్వాన్ని తప్పితే ఇంకేమీ చూడలే. అది పనికిరాదు. ఎందుకంటే మనమందరం మనుషులం. నీలాగా ఐప్యాక్లో జీతాలు తీసుకునే వాళ్ళం కాదు. మానం, అభిమానంతో బతికే వాళ్ళము. వాళ్ళకు ఉంటది. ఎస్, బయటికి రావయ్యా. గవర్నర్కి లెటర్ ఏమైంది ఇస్తారు? ప్రతిసారి ఇస్తూనే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఎన్నిసార్లు లేదు లెటర్లో? ప్రతిసారికి పోయి ఇచ్చారు. అది జరుగుతూ ఉంటది. కానీ పార్టీ ఆఫీసులో ఆ రోజు నీకు అడ్డుపడ్డారు కదా ఐప్యాక్, నీ దగ్గరికి రాకుండా. మరి ఈ రోజు ఐప్యాక్ నా కొడుకులను పంపించు, లేకంటే ఆ సాక్షి ఆఫీసులోనో ఈనాడు ఆఫీసులో వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ఆఫీసులో పెట్టుకుని కార్పొరేట్ ఆఫీస్కి చేసుకున్నావు కదా, ఆ ముండనా కొడుకులు పంపించు, అడ్డపడమను, రోడ్లో తిరగమను. ఎస్, ఈ నా కొడుకులు చేసిన దాని వల్లే కదా ఇప్పుడు మనం ఓడిపోయినావు నువ్వు. ఎస్, ఈవీఎంలో అవన్నీ పక్కన పెడితే నీ యొక్క యాటిట్యూడ్ ఈజ్ అ ప్రాబ్లం. ఎస్, నేను ఎవరికైనా కానీ అరే చెప్తున్నాను, ఒక్కటే మాత్రం నిజం. ఎస్, మనము గెలిచినప్పుడు దాడులు జరిగాయి, కానీ మాటల దాడులు సోషల్ మీడియాలో జరిగింది. కానీ ఏదో చెదురు ముద్దురు సంఘటనలు జరిగినాయి. కానీ రావణ కాష్టం ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతవరకు పోతుందని చెప్తున్నా. కానీ ఒకటే, ఎవ్వరికి భయపడద్దండి. ప్రాణం వరకు వచ్చిన ప్రాణం ఇచ్చేయండి అంతే. జగన్మోహన్ రెడ్డి నీ కోసం కాదు ప్రాణాలు ఇచ్చేది, వాడి కోసం
వాడు ప్రాణాలు తీసుకుంటాడో లేకంటే ప్రాణాలు తీస్తాడో నువ్వు సహాయం చేసిన దాఖలాలు ఎవరికీ లేవులే. అంతెందుకు నీకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక చిన్న పని మీద వస్తే ఒక 6 సార్లు తిప్పించుకున్న నీ టీం, నాకు అట్లా 100 కొలలున్నాయి. నిన్ను మాట్లాడాలని కాదు, గత 5 ఏళ్లుగా నేను పంటి బిగున బిగించాను. నీకు రాజకీయం వేరు, డబ్బు పంచడం వేరు. రాజకీయం నేర్చుకో. నువ్వు ముభావంగానో ఇట్లా చేతుల్లో చేతులు పెట్టుకొని ఇంట్లో కూర్చొని ఉంటే నీ కోసము ప్రాణాలిచ్చి నీ జెండా మోసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 13 సంవత్సరాలు జెండా మోసి ధైర్యంగా దిగారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళలేదు. నిన్ను భుజాన మోసుకున్న దానికే ఇప్పుడు కారణం ఏదైనా అదే కార్యకర్తలు బాకులతో పొడిపించుకుంటున్నారు, కట్టెలతో కొట్టించుకుంటున్నారు. ఇప్పటికి కూడా నువ్వు కదలేదు. నీకో విషయం తెలుసలేదా జగన్? 45 సంవత్సరాల నుంచి నేను రాజకీయాలను గమనిస్తున్నా, ఆల్మోస్ట్ 40 ఏళ్ల నుంచి. చంద్రబాబును చూసి నేర్చుకో. నేను చంద్రబాబుని ఎన్నోసార్లు తిట్టాను. ఎస్, తిట్టిన దానికి రీజన్ చంద్రబాబు చేసే కళ్ళు ఆర్పకుండా మాట్లాడే అబద్ధాలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నేచర్ని మాత్రమే నేను తప్పులు పట్టాను. కానీ చంద్రబాబులో ఉన్నది 75 సంవత్సరాలు. ఇప్పటికి కూడా కార్యకర్తకి ఏదైనా అయిందంటే పరిగెత్తుకెళ్ళాడు, సర్పంచ్కి వెళ్ళాడు, వేరే ఊరికి వెళ్ళాడు. కొల్లలు 100 దాఖలాలు ఉన్నాయి. 100లో ఉన్నాయి. అది నీకో విషయం తెలుసలేదో, చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ప్రతి మండలాధ్యక్షునితో మాట్లాడాడు. జాగ్రత్త, డబ్బులు జాగ్రత్తగా పంచండి, మీరు ఈసారి మనం ఎలాగైనా గెలవాలని. నువ్వు ఎవరికి ఫోన్ చేసావు? ఎవరికి ఫోన్ చేయలే. నేర్చుకోవయా. ఎంతసేపటికి సోషల్ మీడియాలో పులివెందల పులి అనే మాటలు వింటే నాకు అలర్జీ వచ్చేది. ఎందుకంటే నీలో అట్లాంటిది ఏమీ చూడలే. నేను మానవత్వాన్ని, పంచడాన్ని, దాతృత్వాన్ని తప్పితే ఇంకేమీ చూడలే. అది పనికిరాదు. ఎందుకంటే మనమందరం మనుషులం. నీలాగా ఐప్యాక్లో జీతాలు తీసుకునే వాళ్ళం కాదు. మానం అభిమానంతో బతికే వాళ్ళము. వాళ్ళకు ఉంటది. ఎస్, బయటికి రావయ్యా. గవర్నర్కి లెటర్ ఏమైంది ఇస్తారు? ప్రతిసారి ఇస్తూనే ఉంటారు. తెలుగుదేశం వాళ్ళు ఎన్నిసార్లు లేదు లెటర్లో? ప్రతిసారికి పోయి ఇచ్చారు. అది జరుగుతూ ఉంటది. కానీ పార్టీ ఆఫీసులో ఆ రోజు నీకు అడ్డుపడ్డారు కదా ఐప్యాక్, నీ దగ్గరికి రాకుండా. మరి ఈ రోజు ఐప్యాక్ నా కొడుకులను పంపించు, లేకంటే ఆ సాక్షి ఆఫీసులోనో ఈనాడు ఆఫీసులో వాళ్ళందరినీ తీసుకొచ్చి నీ ఆఫీసులో పెట్టుకుని కార్పొరేట్ ఆఫీస్కి చేసుకున్నావు కదా, ఆ ముండనా కొడుకులు పంపించు, అడ్డపడమను, రోడ్లో తిరగమను. ఎస్, ఈ నా కొడుకులు చేసిన దాని వల్లే కదా ఇప్పుడు మనం ఓడిపోయినావు నువ్వు. ఎస్, ఈవీఎంలు అవన్నీ పక్కన పెడితే నీ యొక్క యాటిట్యూడ్ ఈజ్ అ ప్రాబ్లం. ఎస్, నేను ఎవరికైనా కానీ అరే చెప్తున్నాను, ఒక్కటే మాత్రం నిజం. ఎస్, మనము గెలిచినప్పుడు దాడులు జరిగాయి, కానీ మాటల దాడులు సోషల్ మీడియాలో జరిగింది. కానీ ఏదో చెదురుముద్దురు సంఘటనలు జరిగినాయి. కానీ రావణ కాష్టం ఇది ఎన్ని రోజులు ఉంటుంది, ఎంతవరకు పోతుందని చెప్తున్నా. కానీ ఒకటే, ఎవరికి భయపడద్దండి. ప్రాణం వరకు వచ్చినప్పుడు ప్రాణం ఇచ్చేయండి, అంతే. జగన్మోహన్ రెడ్డి నీ కోసం కాదు ప్రాణాలు ఇచ్చేది. వాడి కోసం వాడు ప్రాణాలు తీసుకుంటాడో లేకంటే ప్రాణాలు తీస్తాడో నువ్వు సహాయం చేసిన దాఖలాలు ఎవరికీ లేవులే. అంతెందుకు నీకు